టీ కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే టీ కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు టీ కాఫీలు అసలు తాగొద్దంటూ హెచ్చరించింది. ఈ సమయాల్లో టీ కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని పేర్కొంది. కాఫీ, టీలోని కెఫిన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్లు ఉంటుంది. ఇదే అలవాటుగా మారి చివరకు కాఫీ, టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అయితే రోజుకి కెఫిన్ 300 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కప్పు కాఫీలో గరిష్టంగా 120 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కప్పు టీలో 65 గ్రాముల కెఫిన్ ఉంటుందని స్పష్టం చేసింది. కాఫీ, టీలోని టానిన్ అనే కాంపౌండ్ ఉంటుందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అది అడ్డుపడుతుంది. కాబట్టి భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ, టీలు తాగొద్దని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ తయారీకి కీలకమైన ఐరన్ లేమితో రక్తహీనత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీలో పుతిన్ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక పర్యటనలో రష్యా అధ్యక్షుడు చైనా అధినేత షీ జిన్పింగ్ తో సమావేశం కానున్నారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానంపైనే పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. గడిచిన 8 నెలల్లో పుతిన్ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత వారమే ఐరోపాలో 5 రోజుల పర్యటన ముగించుకుని వచ్చారు. ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలను సందర్శించారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ, యుద్ధానికి పౌర ప్రయోజనాలు రెండింటికి ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పై సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించేందుకు సునామీలా తరలివచ్చారంటూ సీఎం పేర్కొన్నారు. అలాగే అవ్వతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలు, అన్ని వర్గాల ప్రజలు, యువతి యువకులందరికీ పేరు పేరిన శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. వైసీపీకి మద్దతు పలికిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఇప్పటి వరకు సాగిన వైసీపీ సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో 3 జిల్లాల ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో ఎన్నికపై నేతలకు పలు సూచనలు చేయనున్నారు. ఈ సమావేశానికి ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు హాజరు కావాలంటూ సమాచారం అందించారు. ఇక ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వాసులకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలియజేసింది. ఇక రాగల 48 గంటల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. మే 16న మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా క్యాంపెయిన్ చేసిన బండి సంజయ్ చిల్లయ్యారు. రిలాక్సేషన్ కొరకు అల్లుడితో షికార్లు చేశారు. పార్లమెంటుకు తిరిగి వెళ్తానని భరోసాతో ఆయన ఐస్ క్రీం పార్లర్ చుట్టూ బండిపై రైమంటూ అల్లుడు శ్రీనిక్ బాబుతో కలిసి చక్కర్లు కొట్టారు. ఎన్నికలకు ముందు ప్రచారంతో, ఎన్నికల అనంతరం సేద తీరుతూ సందడి చేశారు. ఎన్నికలు ఎండ హీట్ నుంచి సేద తీరుతూ కాలక్షేపం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో మంత్రి పొంగులేటి, తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణించారు. పొంగులేటి వెనుక సీట్లలోనే రోహిత్ రెడ్డి కూర్చున్నారు. వారు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కొచ్చిన్ వెళ్లారు. మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు అదే విమానంలో పైలట్ రోహిత్ రెడ్డి వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే నేతలు ప్రయాణించిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ కోసం రన్వేపై ఫ్లైట్ నిలిచిపోవడంతో వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది.
బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఢిల్లీని కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్, హాస్పిటల్, స్కూల్స్, తాజాగా తీహార్ జైలుకు ఇలా ఒకదాని తర్వాత ఒకదానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబు పెట్టినట్లు ఈమెయిల్ రాగానే తీహార్ జైలు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డాగ్ స్క్వాడ్ తో చేరుకుని సోదాలు చేశారు. జైలు పరిసరాల్లో గానీ లోపల గానీ అనుమానాస్పద వస్తువేది కనిపించలేదని అధికారులు తెలియజేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి ప్రభాస్ కూడా అడుగుపెట్టారు. కాగా కన్నప్ప నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నప్ప టీజర్ ను లాంచ్ చేస్తున్నామని మంచు విష్ణు వెల్లడించారు. కన్నప్ప ప్రపంచంలోని విశేషాలను ఓ గ్లిమ్స్ రూపంలో ప్రేక్షకులకు అందించడానికి ఉవ్విళ్లూరుతున్నాయని తెలియజేశారు. ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇందులో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక వన్యప్రాణి తన శరీరంపై ఉన్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఇండోనేషియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రం ఇది చోటు చేసుకుంది. తీవ్రంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న 150 సుమత్రన్ ఒరంగుటన్లను అక్కడ ఉన్నాయి. రోజువారీ తనిఖీలో భాగంగా ఆ జీవులను నిపుణులు ఇటీవల పరిశీలించారు. అప్పుడు రాకుస్ అనే ఒక ఒరంగుటన్ ముఖానికి గాయమైనట్లు గమనించారు. 3 రోజుల తర్వాత ఆ జీవి ఒక ఔషధ మొక్కను ఎంచుకొని దాని ఆకులను సేకరించింది. వాటిని బాగా నమిలించింది. ఈ క్రమంలో వెలువడిన రసాన్ని గాయంపై కొద్ది నిమిషాల పాటు పులిమించింది. చివరిగా ఆకుల పిప్పితో ఆ గాయాన్ని పూర్తిగా కప్పేసింది. ఆ ఆకులకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు అందులో ఉన్నాయి. యాంటీ ఇంప్లిమెంటరీ గుణంతో పాటు గాయాన్ని నయం చేసే అనేక ఇతర లక్షణాలు దీని సొంతం. ఇక రాకుస్కి గాయం వద్ద ఇన్ఫెక్షన్ తలెత్తలేదు. 5 రోజుల్లోనే అది పూడుకుపోయింది. ఈ మొక్కల వల్ల చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. 417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఈ ద్వీప దేశంతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. చైనా అనుకూలంగా వ్యవహరించే ముయుజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ముయుజ్జు ఒత్తిడి చేయడంతోనే ఆ దేశంలోని సైనిక బృందాన్ని భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయినా ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది. గతంలో కరోనా, ఇతర సంక్షోభ సమయంలోనూ ఉదారంగా సాయం చేసింది. భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ స్పందించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. యూపీలోని మెరట్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహిగా నగర్లోని స్థానిక నర్సింగ్ హోంలో చేరారు. అతడికి నెల క్రితం వైద్యుడు ఆపరేషన్ కూడా నిర్వహించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినా ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా మరింత క్షీణించడంతో అతడి కుటుంబం మరో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆయన కడుపులో దూది ఉన్నట్లు బయటపడింది. అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి దూదిని తొలగించారు. అయితే తప్పు చేసిన ఆసుపత్రి వర్గాలు అంగీకరించడం లేదని బాధితుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన వంతార జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును దాని పిల్లను కాపాడేందుకు ఏకంగా 3500 కిలోమీటర్లు ప్రయాణించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఏనుగు దాని పిల్లకు చికిత్స అందించాల్సిందిగా కోరుతూ వంతారకు ఈమెయిల్ వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన సిబ్బంది ఉనాకోటికి పయనమయ్యారు. 24 గంటల్లో అక్కడికి చేరుకున్న వైద్య బృందం తక్షణం చికిత్స మొదలుపెట్టింది. ఏనుగులకు వైద్యంతో పాటు ఆహారాన్ని అందించి ప్రాణాలు నిలబెట్టింది. ఈ ప్రక్రియ మొత్తం ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో పాజిటివ్ కామెంట్స్ తో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన అనంత్ సోదరుడు ఆకాష్ అంబానీ ఫ్యాన్ పేజ్లో సోదరుడికి హ్యాట్సప్ చెబుతూ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక నటిగా, భార్యగా, తల్లిగా మంచి గుర్తింపు పొందుతూ వస్తుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆలియా భట్ చక్రం తిప్పుతుంది. ఇటీవల కాలంలో సినిమాలతో పాటు తనదైన అందంతో రకరకాల చీట్లలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను మురిపిస్తుంది. తాజాగా మెట్కల జరిగిన మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంది. ఆడియన్స్ గుండెల్లో రైలు పరిగెత్తేలా అద్భుతమైన సభ్యసాయి పూల చీరను ధరించింది. గత సంవత్సరం మెట్కాలలో అరంగేట్రం చేసిన ఆలియా ఈసారి సోషల్ మీడియాతో పాటు వరల్డ్ వైడ్ మొత్తం తన వైపు చూసేలా చేసింది. అంతర్జాతీయ రెడ్ కార్పెట్ పై ఈ చీర ఎల్లప్పుడూ ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే తమ న్యూక్లియర్ విధానాలు మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకాడమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖరాజీ కామెంట్లతో టెన్షన్ మరింత పెరిగింది. మేము న్యూక్లియర్ బాంబు తయారు చేయాలనుకోవడం లేదు. మా దేశానికి ముప్పు ఉందంటే మాత్రం సైనిక సిద్ధాంతాలు మార్చడం తప్ప మాకు వేరే మార్గం ఉండదు. మాతో జాగ్రత్తగా ఉండండి. మా న్యూక్లియర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేము ఎంతటికైనా తెగిస్తామంటూ తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది. మన సాంప్రదాయం కట్టుబాట్లకు చాలా మంది విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా సుందర్ పిచై, సత్య నాదెళ్ల లాంటి వాళ్ళు దేశాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు సీఈఓలుగా కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా భారత్లో పర్యటించిన ప్రముఖులు అడపాదడప మన దేశ ఔన్నత్యం గురించి ప్రశంసిస్తూనే ఉంటారు. తాజాగా జపాన్కి చెందిన టెక్ జపాన్ సంస్థ సీఈఓ నిషిమయా కూడా ఇండియాను ప్రశంసించారు. ఇటీవల జపాన్ నుండి బెంగళూరుకి షిఫ్ట్ అయిన నిషియామా తన నెల రోజుల అనుభవాన్ని పంచుకుంటూ నా లైఫ్లో ఇది గొప్ప అధ్యయనం అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచానికి ఇండియా నాయకత్వం అవసరమని అన్నారు. ఇండియాలో ఉన్న భిన్నత్వం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఇంత పెద్ద దేశంలో ఇన్ని మతాలు, జాతులు, సంప్రదాయాలు కలిసి ఉండటం అద్భుతమని అభిప్రాయపడ్డారు. కలెక్టివ్ ఎఫర్ట్స్ విషయంలో ఇండియా ప్రపంచ దేశాలకు ఆదర్శమని చెప్పారు. లీడర్షిప్ విషయంలో, క్రైస్తవ మేనేజ్మెంట్ విషయంలో ఇండియన్స్ సమర్థులని, మరోపక్క జపానీస్ డిలిజెంట్ లీడర్షిప్లో హార్డ్ వర్క్ చేయడంలో సమర్థులని, ఇరు దేశాలు కొలాబరేషన్తో ముందుకెళ్తే గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు.